నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. దానిలో భాగంగా ఈ రోజున మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నాను. ఒంగోలులో జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే మీద కొన్ని ఆరోపణలు చేయించాడు. నాలాంటి వాళ్ళ చేత కోర్టులు వేయించాడు, పిటిషన్లు పెట్టించాడు, ఉత్తరాలు కూడా రాయించాడు. ఒంగోలు ఎమ్మెల్యే మీద ఉత్తరంలో రాయించడంలో ప్రధాన భూమిక వాళ్ళే, అది అందరికీ తెలిసింది. మేమైతే దాన్ని వ్యతిరేకించాం. ఇది మంచి పద్ధతి కాదు. కూటమిలో ఉంటూ మనం ఇటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేయకూడదు. చేసే వాళ్ళైనా మీరు మందులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాన్ని అతను పుత్రరత్నం పెడచవిని పెట్టి ఈ రకమైన ఆర్థిక లావాదేవీలకు పాల్పడుతూ అతని నిజ స్వరూపాన్ని కాంగ్రెస్ వైసీపీలో చేసిన విధంగా జనసేన పార్టీలో కూడా చేస్తూ ఉన్నాడు. అది చాలా బాధాకరం. దాన్ని నేను తట్టుకోలేకే ఈరోజు నేను పత్రికా ముఖంగా మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. అలాగే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండే లింగంనేని రమేష్ అయితేమి, కాళ్ళూరు రాము అయితేమి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎంకరేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దగ్గర వీరి అన్ని మోస్తూ నిన్న లింగంనేని రమేష్ గారు సీఎం గారిని కల్పించారు. లింగంనేని రమేష్ గారు సీఎం గారిని కలిసి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చి ఒంగోలు నాదే, 2 నెలల్లో నేను మంత్రిని అవుతున్నానని అందరికీ చెప్పడం జరిగింది. 2 నెలల్లో మంత్రి ఎట్ట అవుతారు, ఒంగోలు ఆయన ఎట్ట అవుతారు అర్థం కావట్లేదు. కూటమిలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు. కూటమిలో ఇటువంటి రచ్చ పెట్టి అతను హైదరాబాదు పొద్దున్నే వస్తాడు, సాయంత్రానికి వెళ్తారు. రచ్చబెట్టి చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. కూటమిలో బాలినేని లాంటి కంటకుడిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి దూరంగా పెట్టాలని మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రణీత్ బ్యాచ్ బాలినేని ఒకటి తిరుగుతున్నారు. ప్రణీత్ ఒకటి, బాలినేని ఒకటి కాదుగా. చెప్పండి రాజు గారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వైసీపీలో పదవులు అందుకున్నారు అని మీరు అంటున్నారు. అదే సంస్కృతి ఇక్కడ జనసేన పార్టీలో అదే సమయంలో మీరు ఇన్ని రోజులు ఎందుకు ఆయనతో అంటగలిగారు? ఇన్ని రోజుల కంటే మొదలైంది 3 రోజుల నుంచే ప్రపోజల్స్ అన్ని మొదలైంది కాదమ్మా. సరే, మీరు అన్నదానికి అతను జనసేన పార్టీలో వచ్చిన తర్వాత అతను మార్చుకుంటాడు, అతను విధానాన్ని మార్చుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా ఉంటారు కాబట్టి అతని ఆశయాలకి సిద్ధాంతాలకి కూటమి సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటారనుకున్నాం. 2 సంవత్సరాల్లో కూడా